మన లెక్కలెప్పుడు మనకుంటాయండి. ఆడపిల్ల అయితే ఒక లెక్క, మగపిల్లాడైతే ఇంకో లెక్క. రాధికా యాదవ్ స్టోరీ మీరు వినే ఉంటారు. బాగా 2 రోజుల నుంచి నలుగుతోంది కదా! హర్యానా అండి. హర్యానాలో మంచి టెన్నిస్ ప్లేయర్ ఆ అమ్మాయి. ఇప్పుడంటే భుజం ఇంజ్యూరీ అయ్యి పాపం ఆడలేకపోతోంది. ఏదో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ పెట్టుకుంది. బాగా కోచింగ్ ఇస్తోంది. రూ. 4 బాగానే సంపాదిస్తోంది. కాస్త ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. అంటే అందంగా, యాక్టివ్‌గా కూడా ఉంటుంది కాబట్టి. కానీ ఇంత మంచి అమ్మాయిని తండ్రి చచ్చేదాకా కాల్చేశాడండి. పిస్టల్ తీసుకున్నాడు. టపా టపా టపామని కాల్చేశాడు. కాల్చేసి కూడా గర్వంగా చెప్తున్నాడు. విషయం ఏంటి అంటే పోలీస్ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళండి. ఈ చుట్టుపక్కల ఉన్న సమాజమే మనల్ని డిజైన్ చేస్తోంది, డిసైడ్ చేస్తుంది అంటున్నాం కదా! ఇక్కడ కూడా అదే జరిగింది. ఉదయం రోజు పాలు తీసుకోవడానికి వెళ్తాడు. అది పాలు కొనుక్కోవడానికి వెళ్తాడు గురుగాంలో. గురుగాం అంటే పల్లెటూరు ఏమీ కాదు. హర్యానా మీకు తెలుసు, దంగల్ లాంటి సినిమాలు అక్కడి నుంచే వచ్చినాయి. ఎంత కష్టపడి ఆడపిల్లల్ని వాళ్ళు తయారు చేశారు కుస్తీలో అనేది. మరి ఇక్కడ టెన్నిస్ పెద్ద విషయం ఏం కాదు. అయినా కానీ అక్కడ ఎంతగా వాళ్ళ మైండ్ సెట్ ఎంతగా పొల్యూట్ అయిపోయింది అంటే ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు, అసలు ఆడపిల్ల కనపడకూడదు, ఆడపిల్ల ఏ పని చేయకూడదు. అలాంటి ఆడపిల్ల సంపాదిస్తే నువ్వు కూర్చొని తింటున్నావు, నీకు సిగ్గు లేదు, శరం లేదని చెప్పి ఇక రోజు బుల్లింగ్ అండి. అక్కడ ఉన్న వాళ్ళు ఈయన్ని సూటి పోటీ మాటలు, ఎవరు ఈ రాధికా యాదవ్ తండ్రిని సూటి పోటీ మాటలు అంటూ ఉంటే వీడు తట్టుకోలేక వాళ్ళు ఏదో 1-2 ఎగ్జాంపుల్స్ చూపిస్తారు కదా. ఇదిగో అక్కడ ఫోటో పెట్టింది సోషల్ మీడియాలో, ఇక్కడ రీల్స్ పెట్టింది, ఇన్ని లైకులు వచ్చినాయి, వాడలాగన్నాడు, వీడిలాగన్నాడు, ఇవన్నీ బుర్రలోకి ఎక్కిచ్చేసుకున్నాడండి. మరి తానేమో స్వతంత్రంగా ఉండే మనిషి, మంచి ప్రొఫెషనల్ ప్లేయర్ ఒకప్పుడు. టెన్నిస్ ర్యాంకింగ్లో కూడా చాలా మంచి ర్యాంకింగ్, అండర్ 18 కానీ ఉమెన్స్ ర్యాంకింగ్ కానీ మంచి ర్యాంకింగ్ ఉండేది. ఇప్పుడు కూడా WTA మెంబర్గా ఉంది, మంచి కోచింగే ఇస్తుంది. ఆ ఏరియాలో మంచి పేరే ఉంది ఆ అమ్మాయికి. కానీ తండ్రికి నచ్చలేదు. మనం కన్నాం కదా కూతుర్ని, కన్నందుకు ఏదైనా చేయొచ్చు. కూతురి మీద సర్వ హక్కులు మనకే ఉంటాయి. వాళ్ళకు 25 ఏళ్ళు వచ్చినా, 25 లక్షలు సంపాదించినా, లేకపోతే మంచిగా స్థిరపడినా కూడా మనమే డిసైడ్ చేస్తాం కాబట్టి అలా డిసైడ్ చేయాలనుకున్నాడు. ఆ అమ్మాయి లైఫ్ని డిసైడ్ చేసేసాడండి. ఆడపిల్ల పెంపకంలో మనం చేస్తున్న పెద్ద పొరపాటు మీకు తెలుసు. అయితే విచ్చలవిడిగా వదిలేయడం, లేకపోతే పూర్తిగా కంట్రోల్ చేసేయాలి అనుకోవడం. అంతే తప్పించి వాళ్ళకి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళ కెరీర్ వాళ్ళకు ఉంటుంది అనేది మర్చిపోతున్నామండి. మనం తొక్కిపెట్టి పెంచడం వల్ల మీకు తెలుసు ఎవడు మంచోడో, ఎవడు చెడ్డోడో కూడా తెలియకుండా ఎవడో ఒకడితో జంప్ అయిపోవడం. తిరిగి ఈ మధ్యకాలంలో చూశారు కదా, రివర్స్లో వాళ్ళు కూడా చాలా కన్నింగ్గా తయారైపోవడం, అంటే చాలా క్రూయల్గా తయారైపోవడం. పెళ్ళైన తర్వాత కానీ ముందు కానీ మగవాళ్ళని చంపేయడానికి ప్లాన్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ విషయం మీద తండ్రుల ఆలోచన ఎలా ఉండాలంటారు? కుటుంబం ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలంటారు? మీలో కామెంట్ చేయండి.